ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై బీసీ నేత మహేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలు పదవులకి అనర్హుల అంటూ నిలదీశారు. బీసీలకు పదవులు ఇచ్చినట్లే ఇచ్చి మరలా వెనక్కి తీసుకోవడం అవమానకరమని తెలిపారు. ఉదయగిరిలో ఎర్రచందనం, అగ్రిగోల్డ్ జామాయిలు దోచుకోవడం ఎమ్మెల్యే నైజమని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పించడంలో విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. సిమెంట్ రోడ్డు పనిలో 5 లక్షల రూపాయల కమిషన్ తీసుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఒక పక్క ఉదయగిరిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా లేదా కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముకని ఒక పక్క చెప్తా ఉంటే 175 నియోజకవర్గాల్లో 174 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం అమల్లో ఉంటే 175 నియోజకవర్గం ఉదయగిరిలో మాత్రం బీసీల పట్ల స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు గత 2 సంవత్సరాల అధికారం చేపట్టిన తర్వాత బీసీల మీద అవాంఛనీయమైనటువంటి కర్మలు జరుగుతా ఉన్నాయి. అవమానిస్తున్నారు, అడ్డుకుంటున్నారు, ఆటంకాలు సృష్టిస్తున్నారు, రాని వాళ్ళ బీసీని చూస్తా ఉన్నాడు కాకర్ల సురేష్ గారు అని చెప్పేసి నేను పత్రికా సమావేశం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 50% అంటే 50% ఓట్లు బీసీలు ఉన్నాయి. అంటే 1,25,000 ఓట్లు బీసీలు ఉంటే 8 మండల కన్వీనర్లో బీసీలకు ఎన్ని ఇచ్చామని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు చెప్తున్నా, 8 మండల కన్వీనర్లో ఒకటి బీసీలకు ఇచ్చావు. అది కూడా మొక్కుబడిగా విసిరేసి పారేసినట్టుగా మాకు భిక్ష వేసినట్టు వేసావు. ఓట్లున్న మేము పదవులకు అర్హులమా నేను అడుగుతా ఉన్నా. 12 సొసైటీలు ఈ నియోజకవర్గంలో ఉంటే 12 సొసైటీలని ఈ గవర్నమెంట్ నామినేట్ చేస్తే ఎన్ని ఇచ్చావు బీసీలకి అని అడుగుతా ఉన్నా. 2 ఇచ్చావు. 2 ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి వాళ్ళ ఉదయగిరి నియోజకవర్గంలో ఉంది. ఎందుకు మరి ఓట్లలో బీసీలు వేస్తున్నారు, సీట్లలోకి వచ్చేసరికి బీసీలు వెనకబడిపోతున్నారు అని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం.